హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన స్టైల్లో చేపల పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా చేపలను తీసుకుని శుభ్రంగా కడిగి తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా ముక్కలకు పట్టేలాగా కలిపి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలండి. ఈలోగా చేపల కూరకి సరిపడా ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి, ఒక పావు కిలో బెండకాయలు, ఒక మామిడికాయ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. దీనికి సరిపడా చింతపండు నానబెట్టుకోవాలి. ఈలోగా ఒక గిన్నె తీసుకుని ఒక 2 గంటలు నూనె వేసుకుని కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి కాస్త ఫ్రై అవ్వాలండి. ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలండి. ఆనియన్స్ కొంచెం లావుగా కట్ చేస్తాం కదండి, తొందరగా టైం పట్టుద్ది. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత టమోటాలు, పచ్చిమిర్చి వేసి మరి కాసేపు వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగాక సరిపడా కల్లుప్పు వేసి కొంచెం పసుపు వేసి మరొక 20 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలండి. ఈ తర్వాత చింతపండు గుజ్జుని బాగా పిసికి దీనికి సరిపడా వేసుకోవాలండి. చింతపండు గుజ్జు కూడా వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఈ పులుసు బాగా మరిగిన తర్వాత చేప ముక్కలను తీసుకుని ఒక్కొక్కటిగా ఈ పులుసులో వేసుకుని ఒక 20 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలండి. పులుసు ఉడుకుతుండగానే కొన్ని చిన్నులపాయలు తీసుకుని ఉడుకుతున్న పులుసులో వేస్తే తినేటప్పుడు బాగా ఉడికిన చిన్నులపాయ అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ చిన్నులపాయలు కూడా వేసి ఒక పావుగంట మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసి ఒక 10 నిమిషాల సేపు మగ్గనిచ్చి తర్వాత కొంచెం కరివేపాకు, గరం మసాలా వేసి పులుసు చిక్కబడిందాకా ఉంచుకొని తర్వాత దించుకోవడమేనండి. ఎంతో అద్భుతమైన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.